నా దగ్గర జీరో ఏమీ లేవు కదా, పురుషుడు గొప్ప స్త్రీ గొప్ప అని అడిగాడు. మంచి మెలేసాడు. అక్కడ దగ్గర ఏమీ లేదన్న సంగతి వాడికి తెలిసి ఈవిడికి తెలుసు. పడిపోతాను అనుకుంది అమ్మ. అనుకోండి నాయన పురుషుడే గొప్ప. అయితే నా దగ్గర ఏమీ లేవే, సృష్టి స్థితి లయము 3 నేత్రాలు అన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు. నేను 1000 సంవత్సరాలు నీ పొట్టంతా చూశాను. అయితే ఏంటంటావు, నీ శక్తులు నాకు ఇచ్చి అప్పుడు నేను గొప్పవాడు అవుతాను. అప్పుడు ఆవిడ సృష్టి స్థితి లయము మొత్తం అంతా నేర్పేసింది. మరి నీ 3 కళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఇచ్చేస్తున్నాను రా ఇప్పుడే అన్నది. 3వ నేత్రం ఇచ్చేసి ఒక్కసారి ఆ పూర్వగాథల హరి అనే గ్రంథంలో ఉంటుంది ఈ చరిత్ర సృష్టి. ఒక్కసారి 3వ కన్ను తెరిచేశాడు. వీడు టెస్టింగ్ చేశాడు, నిజమా ఈవిడిచ్చిన మంత్రం అసలు ఏమైనా పని జరుగుతుందా జరగదని. ఆవిడ భస్మం అయిపోయి ఈ 2 బూడిదల పక్కన ఇద్దరు బూడిద అయిపోయి ఈ ప్రణవం ఆగిపోయింది. నాదం ఆగిపోయింది. నాదం ఎప్పుడైతే ఆగిపోయిందో నిలబడి వాడు వీడి మీదైతే అయిపోయి 3 కళ్ళు ఉన్నాయి, 6 కళ్ళు ఉన్నాయి, అసలు లేదు, ప్రణవం లేదు. తేలిపోయి ఇటు అట్టు కొట్టుకుంటున్నాడు. అమ్మనైనా కొంప ములిగిపోయింది, ఆందోళన వచ్చేస్తుంది. చూడండి మనకి ఏదో ఆక్సిజన్ అందకపోతే అలాగే వీడికి ఆందోళన వచ్చేస్తున్నది. ఇటు అటు ఊగు పెడతాం. అక్కడ చూసారా అన్నం పెడతలు పెడుతున్నారు. ఆ అన్నం పెడచబెట్టే ఆయన సంహారం చేసి ఆ హోమం చేయాలట. తర్వాత ఈ హోమం అయిన తర్వాత అష్టదిక్పాలకులు పిలుస్తారు. తన్నామ ప్రాణప్రియ సగస్వార్పితం బలిగృహీత్వా తృప్తో భవతోని. నీకు ఏ తాళమైతే ఇష్టమో, ఏ రాగమైతే ఇష్టమో ఆ విధంగా ఓ బ్రహ్మదేవ, మా భూపాలరాజపుర గ్రామం నువ్వు దయచేయి. నా మందిరాన్ని కట్టారు, సుందరమైన నా రూపాన్ని తయారు చేశారు, రేపు ప్రతిష్ఠ చేస్తారు, వాస్తు వేశారు, దోషం తొలుగుతుంది. మీరు 4 దిక్కులు 8 దిక్కులా కూడా మీ అష్టదిక్పాలకులు వచ్చి కూర్చోవలసింది. బూర్లు పులిహార మనకిష్టం, వాడికి అది కాదంటే తాళము. తన్నామ తాళప్రియ, నీకు ఏ తాళమైతే ఇష్టమో, ఏ రాగమైతే ఇష్టమో ఆ విధంగా మా భూపాలరాజపురం గ్రామానికి రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నా. మీరు దయచేయవలసి सीताराम लक्ष्मण भरत श्री गौतम सीतारामचंद्र स्वामी देवता भगवंत बुद्धस्य आवाहित आराधना वास्तुदेवताभ्यो समर्पयामि आवाहयामि आवाहन समर्पयामि अमृतब्रह्मादिनं समर्पयामि पादयां समर्पयामि हस्तयां समर्पयामि उदय आचमनीं समर्पयामि हृदयानि सुत्वानि स्नानं समर्पयामि स्वाहा अमराजन्य भराजन्य रस्त्रेरव्याजना ग्रहे Indra
పలానా ఇచ్చేస్తారు పర్వాలేదు. గుమ్మాల మీద చేసి వంగున్న అట్ట లోపలికి అలా వంగుంటే ఏంటండి శుభం పోయి ఆ అశుభం శుభశకనం పోయి ఆ శుభశకనం వచ్చింది అక్కడ అంచేతనే మన ఇంటికి పుణ్యక్షేత్ర శ్రీరంగ కుశభగరి సత్యవ్రత యదుగిరి పాండురంగ శ్రీమద్భగవద్దిగిరిధానం గోదావరి పుణ్యక్షేత్రాలుగా